తల దించుకుంటే చేసిన తప్పు ఒప్పైపోతుందా? తల దించుకున్నంత మాత్రాన తప్పు చేసినట్టు కాదయ్యా. ఆడెప్పుడు ఆయన ముందు తలెత్తి నిలబడి. ఆపవయ్యా! భగవంతుడంటే ఇష్టం లేని అమ్మాయి బద్రీనాథ్ వస్తే ఆలయాన్ని వదిలేసి ఆ అమ్మాయి వెనకాలే తిరిగాడంటే ప్రేమ లేకుండానే తిరిగాడా? గుడి మూసేసే ముందు వాళ్ళు వచ్చి అమ్మాయిని తీసుకెళ్తుంటే గురువుగారి ముందే అలకనందా అలకనందా అని అరిచాడంటే ప్రేమ లేకుండానే అరిచాడా? ప్రేమించాడు కాబట్టి అరిచాడు, ప్రేమించాడు కాబట్టి తలదించుకున్నాడు. స్లీన్ చేసిన తప్పేంటో తెలుసా? నీ కులం గోత్రం చూడకుండా నీకు యజ్ఞోపవేతం వేయటం, ఎంతో మంది శిష్యులున్న అందరినీ కాదని ఈ తక్షశిలకి నిన్నే వారసుని చెయ్యాలనుకోవడం. తీసుకెళ్ళిపోండి మీ వాడిని ఇక్కడి నుంచి. నేను నిజంగా ఈ తప్పు చేయలేదు గురుజీ, నన్ను నమ్మండి. నీకు అన్ని నేర్పిన ఆయన అబద్ధం ఆడటం మాత్రం నేర్పలేదని చెప్పరా? గురుజీ, ఆ బద్రీనాథుల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఇప్పటిదాకా నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ఇక మీదట ప్రేమించను కూడా. మీకు ఇష్టం లేని పని, మీకు కష్టం కలిగించే పని నేను ఎప్పటికీ చేయను. నన్ను నమ్మండి. నా నమ్మకమే నువ్వు, దాన్ని నిలబెట్టు. ముళ్ళు గిళ్ళు ఉంటాయి, చూసుకుని నడవండి, జాగ్రత్త. ఇంకెన్ని రోజులు నడవాలి? ఎంత దూరం నడవాలి? అదిగో వచ్చేసా. ఆ కనిపించేదే పేటాశ్రమం. అయ్యే అయ్యే ఏ చుక్కే, పేట నుంచి 2 ఆవులు ఒక లేక తోడ వచ్చినాయి. ఆవులంటే సాధు జంతువులు, అవి పాలిస్తాయి గాని తాగవుగా. పేటోళ్ళంటే పేట పేరు వింటే ఇలాగే పిచ్చెక్కిపోతాడు. छोटा मोटा बेटा 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 से आ गया। 25 साल से एक वुमन भी नहीं आ गया, ऊपर आ गया। बेटा बेटा ఏవండి, ఫ్రీ ఫ్రీ అని ఇక్కడ తీసుకొచ్చాడు గానీ వీడిని చూస్తే పేటవాడిలా లేడు, పట్టుకుపోయేవాడిలా ఉన్నాడు. అసలే నా ఒంటిపైన 10 లక్షల నగలున్నాయి. నువ్వు ఒక్కసారి చెప్పిన ఫిగర్ వీడిని సార్లు రిపీట్ చేస్తున్నాడంటే నీ ఫీలింగ్స్ కరెక్టేనా? ఫీలింగ్స్, ప్రేమ, స్వార్థం, కోపం, దయా, ద్వేషం, అహం, భయం, డబ్బు, నగలు మీలాంటి సామాన్య ప్రజలకు చావునే సైడ్ ట్రాక్ లో పెట్టి 500 సంవత్సరాలు బతికిన నాలాంటి వాడికి కాదు. 500 ఏళ్ళ? ఇదిగో శ్రీకృష్ణదేవరాయలు నన్ను మీట్ అయినప్పుడు నాకు ఇచ్చిన విలువైన హారం. దీని విలువ మార్కెట్లో 50 లక్షలు, తాకట్టు పెడితే 40 లక్షలు వస్తుంది. తీసుకోండి, వెళ్ళండి. కానీ 500 ఏళ్ళు ఎలా బ్రతిగా ఉన్నాను మాత్రం అడగద్దు. అడిగితే తప్పేంటండి? పెట్రోల్ అంత మాత్రం తెలుసుకోదా ఏంటి? సూపర్ రా. కానీ స్వామి, మీరు చూడటానికేమో 50 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు, మరి మీరు 500 ఏళ్ళు బతికారంటే మేము నమ్మలేకపోతున్నాం. చూడడానికి షుగర్ వచ్చిన చైనా పేషెంట్ లా ఉంటాడు కానీ అబద్ధం ఆడండి. అంటే ఇప్పుడు నాది పేట, మనది పేట, చెప్పరా బేట. ఓకే, మన పేటోళ్ళందరం లోపలికి వెళ్దాం పదండి. ఆవో జీ, ఆవో మోటు బాబీ. అదిగో చూడండి, గాంధీ గారితో చుక్కే, మదర్ తెరీసాతో చుక్కే, నెహ్రూ గారితో చుక్కే. అందులో పెద్ద పెద్ద ఉంది, చాలా మందికి ఉంటాయి ఆడతో ఫోటోలు. మరి అదే, బాల గాంధీతో చుక్కే, బాల తెరీసాతో చుక్కే, బాల నెహ్రూతో చుక్కే. ఆయన బుద్ధుని కూడా కలిశారు, అప్పుడు ఫోటోగ్రాఫర్ లేక ఫోటో దిగలేదు. వామ్మో, మీరు సూపర్ అండి బాబు, మీరు సూపర్ అండి బాబు. 500 ఏళ్ళు మనిషి బతికాడంటే వినటానికి నమ్మకం కలగలేదు కానీ చూస్తే నిజమే అనిపిస్తుంది కదంటే. దీనికే ఇంత షాక్ అవుతున్నారు. ఈయన గురువు గారు 2000 ఇయర్స్ నుంచి బతికున్నారు. 2000 ఇయర్సా? 2000 సంవత్సరాలు ఒక మనిషి బతికాడా? ఏ చెట్టు బతకట్లా, పుట్ట బతకట్లా, మనిషి బతకటాకే ఉంది. ఆయన బతకడమే కాదు, నన్ను బతికించాడు. ఓ, ఎవరండి ఆయన? బెట్టింగ్ బాబా 2000 ఇయర్స్. ఏమండి, మేము ఆయన చూడొచ్చండి? చూడటం ఏంటి,
మీకు కూడా బతకాలని ఉంటే చెప్పండి, బతికించేస్తాడు. నన్ను బతికిద్దాం నన్ను. నువ్వు కొంచెం గట్టిగా ఉండరా, డబ్బులు అడిగేస్తారు. ఆయన దగ్గర కూడా పేదోళ్ళందరికీ ఫ్రీ. నన్ను ఫ్రీ అంటే నన్ను బతికిద్దాం నన్ను. ఫ్రీ అయితే బతికేద్దాం.